MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ లో మన హీరోలు జెండా పాతేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈ స్థాయి సరిపోతుందా? అలా అని సరిపెట్టుకుంటే ఇదే ప్లేస్ కంటిన్యూ అవుతుందా అంటే అస్సలు కాదంటున్నారు క్రిటిక్స్. అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందంటున్నారు. మన హీరోలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఇండియన్ సినిమాను టాలీవుడే రూల్ చేస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో మన హీరోల టాప్ ప్లేస్ లో ఉన్నారు. కానీ ఇప్పుడే అసలు పరీక్ష మొదలవుతుందంటున్నారు క్రిటిక్స్. మన హీరోలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అది అంత సులువైన విషయం కాదు. గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అవ్వాలంటే మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కంటెంట్ పరంగాను మన హీరోలు కొత్త జోనర్స్ ట్రై చేయాలి. ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మాస్ యాక్షన్ అన్న ముద్ర పడిపోయింది. ఈ రూల్ ను బ్రేక్ చేయాలి. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కల్కితో డిఫరెంట్ జోనర్స్ కు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేశారు ప్రభాస్. ఇప్పుడు మహేష్, అల్లు అర్జున్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మేకింగ్ పరంగాను మన స్టాండర్డ్స్ మరింత పెరగాలి. గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అవ్వాలంటే విజువల్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న మన స్టార్స్ గ్లోబల్ రేంజ్ లోను అదే స్థాయిలో సత్తా చాటుతారు. ప్రెజెంట్ మన మేకర్స్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ రేంజ్ పెరిగింది కాబట్టి బడ్జెట్ సమస్యలు ఎలాగూ లేవు. అందుకే ఇప్పుడు సినిమా స్పాన్, మేకింగ్ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నారు. అప్కమింగ్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్ లోను మన జెండా ఎగురవేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ రోజు కూడా రావాలని మనం కూడా కోరుకుందాం. హిట్ 3 వేదికగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు రాజమౌళి. మహాభారతంలో నాని చేయబోయే క్యారెక్టర్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని పక్కగా ఆ సినిమాలో కనిపించబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మరోసారి జక్కన్న మహాభారతం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్ గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్ గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. రాజమౌళి ప్రెజెంట్ నాని పేరు మాత్రమే చెప్పినా గతంలో మరో ఇతర పేర్లు కూడా రివీల్ చేశారు. తన కాంపౌండ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రభాస్ మహాభారతంలో నటిస్తారంటూ చాలా రోజుల కిందటే కన్ఫర్మ్ చేశారు. దీంతో వాళ్లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారు అన్న డిస్కషన్ జరుగుతోంది. తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ చాలా వేదికల మీద చెప్పారు రాజమౌళి. ఈ జనరేషన్ లో పౌరాణిక పాత్ర చేసే సత్తా ఉన్న టాప్ స్టార్స్ ఎవరంటే ముందు ఎన్టీఆర్ పేరే గుర్తుకొస్తుంది. నటుడిగా ఎన్టీఆర్ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పండించగలరు. అందుకే మెయిన్ క్యారెక్టర్ తారక్ కు పడే ఛాన్స్ ఉంది. రాజమౌళి తన కెరీర్ లో ఎక్కువ కాలం ప్రభాస్ తోనే ట్రావెల్ చేశారు. అందుకే డార్లింగ్ ను ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేస్తారు జక్కన్న. ఆల్రెడీ బాహుబలి, కర్ణుడి పాత్రలో అదరకొట్టిన ప్రభాస్ లేకుండా రాజమౌళి మహాభారతాన్ని ఊహించలేం. సో డార్లింగ్ కూడా మెయిన్ లీడ్ లో కనిపించడం పక్కా. ఇప్పట్లో మహాభారతం సెట్స్ మీదకు వెళ్లకపోయినా జక్కన్న వేదిక మీద కనిపించిన ప్రతిసారి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా నాని పేరు కన్ఫర్మ్ చేయడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేలోపే జక్కన్న కాస్టింగ్ ఫైనల్ చేసేలా ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బాహుబలి ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్టుగా మార్చేసింది ఈ క్లాసిక్ హిట్ మూవీ. తెలుగు సినిమా పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చూపించింది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. ఈ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ ను సిల్వర్ స్క్రీన్ కు సరికొత్తగా పరిచయం చేశారు జక్కన్న. బలమైన కథ ఉంటే ఎంత బడ్జెట్ తో అయినా సినిమా తెరకెక్కించొచ్చు అన్న ధైర్యాన్నిచ్చింది బాహుబలి. ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఏళ్లు కావస్తోంది. అందుకే ఈ మైల్ స్టోన్ మూమెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది చిత్ర యూనిట్. తెలుగు తెరకు కొత్త హైట్స్ చూపించిన బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయబోతోంది. 2015 జులై 10న బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ రోజు నుంచే డికేడ్ సెలబ్రేట్
సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్న యూనిట్ అక్టోబర్లో సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది. బాహుబలి రిటర్న్స్ పేరుతో సరికొత్తగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చూస్తోంది మూవీ టీం. మరి సెకండ్ రిలీజ్ లోనూ బాహుబలి మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏప్రిల్ నెల కూడా ఎండింగ్ కి వచ్చేసింది. జనవరి తర్వాత స్టార్ హీరోల సందడి లేకుండానే సిల్వర్ స్క్రీన్ జర్నీ కంటిన్యూ అవుతుంది. పేరుకు ప్రతి నెల 25 సినిమాలు వరకు రిలీజ్ అవుతున్నా అందులో 1-2 హిట్ కావడం కూడా గగనంగా మారింది. గడిచిన 4 నెలల్లో టాలీవుడ్ జర్నీ ఎలా సాగింది? ఫుల్ రిపోర్ట్ ఈ స్టోరీలో చూద్దాం. భారీ ఆశలతో 2025ని స్టార్ట్ చేసిన టాలీవుడ్ మొదట్లో కాస్త హోప్స్ ఇచ్చినా తర్వాత పూర్తిగా తడబడింది. ఈ 4 నెలల కాలంలో దాదాపు 70 సినిమాలు రిలీజ్ అయితే అందులో 5 అంటే 5 హిట్ అనిపించుకున్నాయి. మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోరాడినా ఫైనల్ గా సక్సెస్ రేంజ్ ను రీచ్ అవ్వలేకపోయాయి. సంక్రాంతి బరిలో 2 బ్లాక్ బస్టర్స్ రావడంతో ఇండస్ట్రీలో జోష్ కనిపించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ కాలేదు. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఆ నెలలో ఆ ఒక్క సినిమానే హిట్ అనిపించుకుంది. మార్చిలో పెద్ద హీరోల సందడి లేకపోయినా మ్యాడ్ స్క్వేర్, కోర్టు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ అందుకున్నాయి. అదే నెలలో కాస్త మంచి బస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్ హుడ్, దిల్రుబా సినిమాలు మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. సమ్మర్ హాలిడేస్ కావటంతో ఏప్రిల్ మీద చాలా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. కానీ ఈ నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఫస్ట్ వీక్ లో జాక్, సెకండ్ వీక్ ఓదెల 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చినా అవి హిట్ సౌండ్ చేయలేకపోయాయి. దీంతో ఫస్ట్ 4 months లో నిరాశపరిచిన టాలీవుడ్ స్క్రీన్ కమింగ్ మంత్స్ లో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. ఎండలు మండిపోతున్నాయి. అయినా హీరోలు ఏమాత్రం గ్యాప్ లేకుండానే షూటింగ్లు చేస్తూనే ఉన్నారు. వెకేషన్ కి వెళ్ళొచ్చిన మహేష్ బాబు మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. మిగిలిన హీరోల సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ షూటింగ్ జన్వాడలో వేసిన సెట్ లో జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ తాండవం షూటింగ్ ఆర్ఎఫ్సి సమీపంలోని పోచంపల్లి గుట్టల దగ్గర జరుగుతోంది. రవితేజ హీరోగా భాను బొగ్గవరపు డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముచ్చింతల్లో స్పీడ్ అందుకుంది. నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres బ్యాక్ సైడ్ ఏరియాలో జరుగుతోంది. సాయిధరం తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో కంటిన్యూ అవుతుంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్తో మెప్పించారు తేజ సజ్జా. ఈ ఏడాది ఆగస్టులో మిరాయితో జనాల ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతం శంషాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు తేజ సజ్జా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్ లో రూపొందుతున్న తెలుసుగదా మూవీ షూటింగ్ బాచుపల్లిలో జరుగుతోంది. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ డైరెక్షన్ లో రూపొందుతున్న లెనిన్ మూవీ చిత్రీకరణ ముచ్చింతల్లో స్పీడ్ అందుకుంది. 2025లో సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపించనుంది. కొత్త అందాల సందడి తక్కువే అయినా ఆల్రెడీ ఫామ్ లో ఉన్న బ్యూటీస్ మాత్రం 2-3 సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో టాప్ బ్యూటీస్ తో పాటు యంగ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో ఆడియన్స్ ను పలకరించారు నేషనల్ క్రష్ రష్మిక మందాన. సల్మాన్ తో చేసిన సికిందర్ నిరాశపరిచిన చావా సినిమా రష్మిక ఇమేజ్ కు చాలా ప్లస్ అయింది. ప్రెజెంట్ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, థామా సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆల్రెడీ రాబిన్ హుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ కు జోడీగా నటించిన ఆచికీ 3 ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో మాస్ జాతర, లెనిన్, తమిళ్లో పరాశక్తి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. స్లో అండ్ స్టడీగా సిల్వర్ స్క్రీన్ ను కమ్మేస్తున్నారు లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన కింగ్డమ్ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ కు జోడీగా నటిస్తున్న సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న కాంతా ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇలా ప్రతి హీరోయిన్ 2-3 సినిమాలతో వెండితెరకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.